హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి మా పిల్లలకు పంపించడానికి. ఆ వీడియో మీకు షేర్ చేద్దాం అనిపించింది. చూడండి ఎలా చేయాలో చూపిస్తా. స్టార్ట్ చేద్దామా. ముందు ఒక ప్యాన్ పెట్టి అది వేడైనాక 1 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత బాదంలు 200 గ్రామ్స్ అది. తర్వాత ఇది 125 గ్రామ్స్ ఇవి వేయించాలి. కొంచెం అయితే అన్నీ ఒకసారి పోసి వేయించవచ్చు. ఇలా వట్టాన్ని పోసి వేయించుకోవాలి. దీనిలోనే కాజులు కూడా వేసి పిస్తాలు కూడా వేసి వేయించవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. మాడొద్దు, నల్లగా కావద్దు, బాగుండదు. ఇట్లా పచ్చివాసన పోయి గలగల ఏదాకా వేయించాలి. మనకి ఎంతవరకు వేయించాలో ఎట్లా తెలవాలంటే కొత్తగా వేసుకునే వాళ్ళకి మనము ఫస్ట్ కలుపుతున్నప్పుడు మెత్త మెత్తగా అనిపిస్తుంటాయి, ఇట్లా తలుగుతుంటాయి, మెత్తగా తలుగుతాయి. ఇప్పుడేమో గలగల తలుగుతున్నాయి చూడండి. ఇట్లా తెలిసిపోతుంది మనము కొద్దిసేపు వేయించగానే. ఓపికలేక పెద్ద మంట పెట్టి వేసినామంటే ఉరికేనే మాడిపోతాయి. చూడండి ఇట్లా కొంచెం గలగల అన్నది ఇట్లా క్రంచీగా అయ్యేదాకా వేయించాలి. మనం ఇట్లా దీంతో కలుపుతున్నప్పుడు మనకు కొంచెం తెలుస్తుంది. ఫస్ట్ కలిపినప్పటికీ ఇప్పటికీ తేడా తెలుస్తుంది. అప్పుడు తీసేయాలి, సరిపోతుంది. ఇది స్టవ్ చిన్న వేసి ఇంకొక బౌల్కి తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కాజులు వేద్దాము. ఇవి 125 గ్రామ్స్. సారీ 150 గ్రామ్స్. ఇది 125 గ్రామ్స్. ఇందాక బాదంలో 200 గ్రామ్స్, వాల్నట్స్ 150 గ్రామ్స్. ఇవన్నీ కొంచెం తక్కువ, బాదంలో కొంచెం ఎక్కువ వేస్తున్నా. మన దగ్గర వాల్నట్స్ లేకున్నా ఏది లేకున్నా కాజులు, బాదంలు, పిస్తాలు, కిస్మిస్లు ఉన్నా కూడా వేసుకోవచ్చు. కొంచెం పల్లీలు అట్లా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకోసారి అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉండవు కదా, తెలిసి చేయడానికి టైం లేకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా క్రంచ్ అయ్యేదాకా ఎంచుదాము. ఇవి కూడా క్రంచ్ అయినాయి, వీటిని కూడా తీసేద్దాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేద్దాము. వేసి ఇప్పుడు అంజూరు 1 కప్ వేస్తున్నా. అంజూరు ఈ కప్తో, నార్మల్ కప్తో 1 కప్ అంజూరు వేస్తున్నా. తర్వాత 1 కప్పు కిస్మిస్లు వేస్తున్నా. ఇవి పఫీ అయ్యేదాకా వేయించాలి. ఇవి తొందరగా నేగుతాయి, వాటంత టైం పట్టదు. చూడండి ఇవి కూడా ఉబ్బినాయి. ఇట్లా పఫీ కాగానే అయిపోయినట్టే. ఇవి ఇట్లా ఉబ్బుతాయి కదా కిస్మిస్లో, ఉబ్బితే అయిపోయినట్టే. ఇవి కూడా తీసేద్దాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేయాలి. ఇవి నెయ్యి వేయకుండా వేయించుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఖాళీ ప్యాన్లో కూడా వేయించవచ్చు. కొంచెం నెయ్యి వేసాను నేను. ఇవి సన్ఫ్లవర్ గింజలు 1/2 కప్పు. ఇది వాటర్ మెలన్ గింజలు 1/2 కప్పు. గుమ్మడి గింజలు 1/2 కప్పు. నువ్వులు 1/2 కప్పు. తర్వాత ఇవి గసాలు, పప్పీ సీడ్స్ అంటారు కదా అవి. ఇవి 3 స్పూన్లు. చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు, అయితే పెద్ద స్పూన్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవి మాడకుంటే సన్నం ఉన్నాయి కదా, చిన్న మంట మీద జాగ్రత్తగా వేయించాలి. ఇవి మామూలు ప్యాన్లో వేయించవచ్చు, ఇట్లా నెయ్యి వేయకుండా ఖాళీ ప్యాన్లో కూడా వేయించవచ్చు. ఇవన్నీ 1/2 కప్పు అండి. దీంట్లోనే 1 కప్పు కొబ్బరి వేద్దాము. ఎండు కొబ్బరి గ్రేట్ చేసేస్తున్నా. 1 కప్పు వేయాలి. ఇవన్నీ జాగ్రత్తగా వేయించుకోవాలి మాడకుండా. ఇవి కూడా చిటపట్లు ఆడుతున్నాయి, ఇవి కూడా వేగినట్టే. కొబ్బరి మంచి వాసన వస్తుంది, ఆయిల్ వాసన వస్తుంది కొబ్బరి. ఇప్పుడు వీటిని కూడా తీసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇవి ఇట్లా గాలికి పెట్టి, ఇది 1/2 కిలో ప్యాకెట్. 1/2 కిలోలకి కొంచెం తీసిన, ఒక 50 గ్రామ్స్ అంతా తీసిన బాగున్నది దానికి. ఇది 400 గ్రామ్స్ దాకా వేయాలి. ఎక్కువనే కదా ఇవన్నీ, దగ్గర 700 గ్రాములు అయినాయి ఇవన్నీ. అయితే ఇది 1/2 కిలో
ఈ డేట్స్ ఇది సీడ్స్ లేనిది తీసుకొచ్చాను. సీడ్స్ ఉన్నది తీసుకొస్తే కూడా కట్ చేసి సీడ్స్ తీసేసి ఇది నెయ్యిలో వేయించాలి. ఇట్లా కూడా వేయించవచ్చు, కానీ మిక్సీ పట్టేస్తే ఇంకా మంచిగా వస్తుంది. దీన్ని ఒకసారి మిక్సీ పడతాను. మిక్సీ పట్టి తీసుకొస్తా. ఈ డేట్స్ని చూడండి, సీడ్స్ లేనిది, సీడ్సే లేదు చూడండి. సీడ్స్ లేనిది తెచ్చుకుంటే ఈజీ. సీడ్స్ ఉన్నది తెచ్చుకుంటే సీడ్స్ తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి ఒకసారి మిక్సీ పట్టి నెయ్యిలో వేయించాలి. చూపిస్తాను కూడా. ఇప్పుడు ఇవన్నీ ఒకదానిలో కలిపేసి అన్నీ మంచిగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఇవి ఖర్జూరాలు వేడి చేస్తున్నాం కదా, దాంట్లో వేయాలి. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెట్టుకోవాలి, కొంచెం పెద్దది. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టినాం కదా, దాన్ని వేయించాలి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత మిక్సీ పట్టిన ఖర్జూరాలు వేయించాలి. మిక్సీ పట్టకుండా పర్లేదండి, ఒక్కోసారి మిక్సీ తిరగదు. చాలా ఎక్కువైతే మిక్సీ తిరగడం చాలా కష్టమవుతుంది, కొంచెం కొంచెం తిప్పుకోవాల్సి వస్తుంది. కాకుండా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇట్లా వేయించినా కూడా మెత్తగా అయిపోతుంది, ఈజీగా మెత్తగా అవుతుంది. ఇది చిన్న ఫ్లేమ్ పెట్టండి, స్మాల్ ఫ్లేమ్ పెట్టి దీన్ని కొద్దిసేపు నెయ్యి వేయించితే కరుగుతుంది. ఇది కొంచెం కొంచెం ట్రయల్కి వేసుకోవాలంటే 100 గ్రాములు తీసుకోండి. బాదంలో 100 గ్రాములు తీసుకొని కొంచెం తక్కువ కాజు పిస్తా కూడా సేమ్ తీసుకొని ఒక 50 గ్రామ్స్ పిస్తా కాజు తీసుకొని 100 గ్రాములు బాదాం తీసుకోండి. మిగతావన్నీ 3 స్పూన్లు తీసుకోండి. పప్పీ సీడ్స్ ఏమో 1 స్పూన్ తీసుకోండి. నువ్వులు ఒక 2 స్పూన్లు తీసుకొని అలాగే అన్నీ వేయించుకొని 200 గ్రాములు ఈ ఖర్జూరాలు వేయండి. సేమ్ ఇదే ప్రాసెస్. కొంచెం చేసి చూసుకుందాం ఎప్పుడైనా కుదురుతుందో లేదంటే అట్లా చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ వేసేసుకోండి. నేను యూఎస్ పంపించాలని చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా. ఎటు చేస్తున్నా కదా, మీకు కూడా వీడియో షేర్ చేద్దామని చేస్తున్నా. ఇట్లా మంచిగా కలిసిన తర్వాత ఫ్రూట్స్ ఇంట్లోకి వేసేయండి. అది బాగా అట్లా కరుగుతుంది. కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అందులోకి వేసి అనుకొని అన్ని పడితే అన్నీ వేయచ్చు. ఇది మళ్ళీ పట్టాయి కాబట్టి ఫినిక్స్ అవుతుంది. మళ్ళీ ఇవంతా కలిపి ఇది బాగా కరిగినాక దీనికి అంతా కలిసిపోయినాక మొత్తం డిష్లో గుమ్మరిచ్చేసి అంతా కలుపుకోవాలి చేతితో. కొంచెం కష్టం, కానీ స్వీట్ షాప్లో వాటికి కిలోకి పెట్టే డబ్బులతోటి ఇది మనకు 2 కిలోలు అవుతుంది. మనం 1/2 కిలో తెచ్చే బదులు 1/2 కిలో డబ్బులతోటి మనకి ఇది బోల్డ్ అన్న అవుతాయి. చాలా కాస్ట్లీ ఉన్నాయి కదండి, ఇవాళ రేపు 2000 కిలో, 2,500 కిలో అట్లా ఉన్నాయి. ఇలా కొంచెం గొరచలు ఉన్నప్పుడే కొద్దిగా తీసుకుంటాం. మనకు చేతిలో పట్టేంత మనకు సరిపడే సైజు ఇట్లా ముద్దలు కట్టుకోవాలి. ఇంతే అండి డ్రై ఫ్రూట్ లడ్డు. ఒకసారి చేస్తే అదే ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ చేసేటప్పుడే భయం అనిపిస్తుంది. చేసి చూడండి మీరు కూడా. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, మనకు కూడా మంచిది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్స్ టాబ్లెట్లు వేసుకునే బదులు రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తింటే మంచిది. టాబ్లెట్లకు అయితే పెడతలేమా అండి, కాస్ట్లీ అనుకోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్